కాశ్మీర్లో ఉగ్రవాద దాడుల్లో నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ అనే వ్యక్తి మృతి చెందాడు. మధుసూదన్ భౌతిక కాయాన్ని అధికారులు శ్రీనగర్ నుంచి చెన్నైకి తరలించారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులు కావలికి తీసుకుని వచ్చారు. స్థానిక నేతలు మధుసూదన్ మృతదేహానికి నివాళులర్పిస్తున్నారు. మధుసూదన్ భౌతిక కాయాన్ని చూసి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. రైట్, మొత్తానికి జమ్మూ కాశ్మీర్ ప్రధానంగా ఉగ్రదాడుల్లో మరణించినటువంటి నెల్లూరు జిల్లా కావలి వాసి మధుసూదన్ రావు ఇంటి వద్దే మనం ఉన్నాం. ఒకసారి ఇంట్లో పరిస్థితి కూడా మనం చూద్దాం రండి. ఒకసారి ఎంత హృదయ విదారకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయంటే, ఏదైతే మధుసూదన్ రావుతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళారు. అయితే ఆయనతో పాటు ఏదైతే ప్రధానంగా వాళ్ళ మిస్సెస్, ఒక పాప, ఒక బాబు, సో కుటుంబ సభ్యులతో వెళ్ళినటువంటి వీళ్ళందరూ కూడా ఈరోజు తన భర్త ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మధుసూదన్ రావు ఈరోజు వాళ్ళ భార్య, పాప, బాబు ఎంతో బాధపడుతున్నారు. ఎందుకంటే ఉగ్రదాడుల్లో ఇంత కిరాతకంగా, అత్యంత దారుణంగా 28 మంది వరకు మృత్యువాత పడ్డారు. అందులో మన ఏపీకి చెందినటువంటి విశాఖపట్నం, నెల్లూరు కావలివాసి కూడా ఈరోజు మధుసూదన్ రావు వాళ్ళ మిస్సెస్. ఒక్కసారి ఈ టైంలో మనం అడగకూడదు, కానీ ఒక్క ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే డైరెక్ట్గా చూసినటువంటి ఎవరైనా ఉన్నారంటే సో మధుసూదన్ రావు భార్య. ఒక్కసారి ఆమెతోనే మనం మాట్లాడదాం. మేడం, యాక్చువల్గా ఈ టైంలో మేము మాట్లాడకూడదు. మేడం, మీరు కళ్ళారా చూశారు కదా, అసలు ఏంటి, ఎలా జరిగింది మేడం? చెప్పండి మేడం. యాక్చువల్గా ఎందుకంటే వాళ్ళు చాలా వరకు కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తుతుంది. ఈరోజు నిజంగా కంటి ముందు తండ్రిని కోల్పోయినా, అదేవిధంగా ఒక భర్తను కోల్పోయినటువంటి సన్నివేశాన్ని కూడా వాళ్ళు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ప్రస్తుతం కావలి ప్రాంతానికి చేరుకుంది మధుసూదన్ రావు యొక్క డెడ్ బాడీ. ఒకసారి మనం కింద ఏదైతే డెడ్ బాడీ ఉంది ఆ యొక్క ప్రాంగణాన్ని కూడా మనం వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి ఈ యొక్క మధుసూదన్ రావు ఇంటి వద్ద విషాద ఛాయలు నములుకున్నాయి. ప్రస్తుతం విషాద ఛాయలు ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వ లాంఛనాలతో కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో ఇటు మధుసూదన్ రావు యొక్క అంత్యక్రియలు జరుపుతారు. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి సంతాపం కూడా తెలియజేశారు. అయితే ఆయన నివాసం వద్ద బంధుమిత్రులు, తోటి స్నేహితులంతా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చేశారు. అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి సంతాపం తెలియజేస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. అయితే ఆయన ఇంటి కింద ఉన్నటువంటి ప్రాంగణంలో ప్రస్తుతం మధుసూదన్ రావును కూడా ఇటు భౌతిక గాయాన్ని అక్కడ ఏర్పరిచారు. అయితే ఇక్కడ ఈ యొక్క భౌతిక కాయానికి పలువురు నివాళులు అర్పిస్తున్నారు. బంధుమిత్రులంతా కూడా శోక సముద్రంలో మునిగిపోతున్నారు. ఎందుకంటే ఇతను సాఫ్ట్వేర్ ఉద్యోగి, బెంగళూరులో ఉన్నారు. సో బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి ఇతను దాదాపు ఇంటికి పెద్ద దిక్కైనటువంటి వ్యక్తి. వాళ్ళ ఇద్దరు చెల్లెలకు సంబంధించినటువంటి, అమ్మా నాన్నకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలంతా కూడా ఇతనే చూసుకుంటూ ఉండేవాడు. ఏదైతే చాలా చురుగ్గా ఉన్నటువంటి వ్యక్తి మధుసూదన్ రావు అని చెప్పొచ్చు. అందరితో కలయికగా ఉండేటువంటి వ్యక్తి. ప్రస్తుతం మధుసూదన్ రావు ఇక లేరనే వార్తని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మనం చూస్తున్నటువంటి విజువల్స్లో మధుసూదన్ రావు తల్లి, తండ్రి, సో వాళ్ళిద్దరూ 80 years పైన ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళకి మొదలే హార్ట్ ప్రాబ్లం. నిన్నటి నుంచి కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియచేయలేదు. మధుసూదన్ రావు తల్లిదండ్రులంతా కూడా ఈరోజు శోక సముద్రంలో మునిగిపోతున్నారు, కన్నీటి పర్వంతమవుతున్నారు. ఒకవైపు వాళ్ళ భార్యతో మనం మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమె మాటలేనటువంటి, ఆమె షాక్లో ఉంది, ఇంకా బయటికి కోలుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉగ్రవాది దాడుల్లో మృత్యువాత పడినటువంటి అనేక మంది ఈరోజు వాళ్ళు ఏదైతే అక్కడ ఉగ్రవాద దాడుల్లో వాళ్ళ కళ్ళ ముందే భర్తను చంపడం అనేది చాలా వాళ్ళు ఒక దారుణమైనటువంటి ఘటనగా ఈరోజు షాక్లో ఉన్నారు. మనం విజువల్స్లో ఆ తల్లిదండ్రులని చూస్తే, ఎందుకంటే ఈరోజు చేతికి వచ్చిన కొడుకు ఎంతో ఆనందంగా ఉన్నటువంటి కాపురం ఈరోజు చిందరవిందరైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి 3 గంటల ప్రాంతంలో మధుసూదన్ రావు యొక్క అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తవుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో బంధువులు కూడా ఇక్కడికి అందరూ వచ్చున్నారు. ఒక్కొక్కరు బంధుమిత్రులతో పాటు అతనికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అసలు ఏంటి, ఏమంటారు? ఈ యొక్క మృత్యువాత అనేది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. లేదు సార్, అది మొత్తం నాకు తెలుసు ఎలా జరిగిందని చెప్తాను క్లియర్గా. సో
సో వీళ్ళు మొత్తం 1 వీక్ ప్యాకేజ్ తీసుకొని వెళ్ళారు. సో ఫస్ట్ డే మాత్రం బాగానే జరిగింది. సెకండ్ డే ఏదైతే జరిగిందో అక్కడికి ఎంటర్ అయ్యారు వీళ్ళు. ఎంటర్ అవ్వగానే ఏం జరిగిందంటే ఎంటర్ అయిన ఒక 15 మినిట్స్కి ఫస్ట్ రౌండ్ వచ్చి పైన కాల్పులు జరిగాయి. యాక్చువల్గా ఏం జరిగిందంటే వాళ్ళు ఎట్లా ఎగ్జిక్యూట్ చేశారంటే ప్లాన్ మిలిటరీ డ్రెస్ వేసుకొని వచ్చి ఫస్ట్ రౌండ్ గాల్లో కాల్చంగానే మిగతా వాళ్ళందరికీ కాల్పులు జరుగుతున్నాయి, అందరూ పడుకోండి అన్నారు. సో ఆ మాట ఎవరైతే విన్నారో వాళ్ళందరూ పడుకున్నారు సార్, మిగతా వాళ్ళందరూ పారిపోయారు ఫస్ట్ రౌండ్కి. అప్పుడు ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి మీది ఏ రిలీజియన్ అని చెప్పి అడిగితే కాముగా ఉన్న వాళ్ళని ఇలా ఉండి అంటే భార్య భర్త పక్కనే ఉండంగా జరిగింది సార్. అంతే ఇలా చూసి ఇలా కాల్ చేసి పోతా ఉండేది సార్. ఒక్కొక్క హిట్ ఒక్కొక్కరికి వీళ్ళకి తెలుస్తుంది నెక్స్ట్ ఎవరు అని చెప్పి అలా అందరినీ కాల్చుకుంటూ వెళ్ళిపోయారు సార్. వాళ్ళతో పాటు కొంతమంది కొలీగ్స్ వెళ్ళారని చెప్తున్నారు. ఆ కొలీగ్స్ ఫ్యామిలీస్ సార్, 3 ఫ్యామిలీస్లో వీళ్ళ స్కూల్ మేట్స్ వాళ్ళంతా మొత్తం 3 ఫ్యామిలీస్ వెళ్ళాయి. 3 ఫ్యామిలీస్లో ఆ ఫస్ట్ కాల్పులు ఎప్పుడైతే జరిగిందో గాల్లోకి జరిగింది, మిగతా వాళ్ళందరూ పారిపోయారు. కానీ మధుసూదన్ వీళ్ళు ఏంటంటే మేబీ వాళ్ళు మిలిటరీ అయినట్టుంది, మనని అలర్ట్ చేస్తున్నారని చెప్పి వీళ్ళు నేలకి ఇలా పడుకున్నారు సార్. అక్కడే జరిగింది. వీళ్ళు కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోయింటే ఏ బాధ లేదు. జస్ట్ ఒక 10 అడుగులు డిఫరెన్స్లో ఉన్నారు వాళ్ళకి వీళ్ళకి. సో ఇంక ఒక్కసారి పడుకున్నాక వాళ్ళకి ఏమైందంటే వ్యూ బాగుంది. ఇంకా అందరూ బాగా పడుకున్న వాళ్ళందరి దగ్గరికి 1 బై 1 వచ్చేసి ఇంకా లేచేయటానికి లేదు సార్. ప్రతి ఒక్క దగ్గరికి వచ్చి ఓన్లీ హెడ్ షాట్స్. ఏదేమైనా కూడా చాలా హృదయ విదారకరమైనటువంటి ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మధుసూదన్ రావు ఇక్కడ లేరనే వార్త ఎవరు కూడా ఊహించలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఈరోజు చేతికి వచ్చినటువంటి కొడుకు లేరనే విషయాన్ని ఆ తల్లిదండ్రులు కూడా శోక సముద్రంలో మునిగిపోతున్నారు. 3 గంటలకు అంత్యక్రియలు స్టార్ట్ అవుతాయి. లాంఛనంగా ప్రభుత్వ లాంఛనాలతో స్టార్ట్ అయ్యేటువంటి ఈ అంత్యక్రియలకు పలువురు ముఖ్య నేతలు కూడా పాల్గొనేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉదయం నుంచి కూడా ఇక్కడ కావలికి సంబంధించినటువంటి ప్రముఖులు అయితే ప్రస్తుత ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో పాటు పలువురు కీలకంగా ఉన్నటువంటి నేతలంతా కూడా దూర ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి, బెంగళూరు, చెన్నై, అదేవిధంగా ఆయన ఎక్కడైతే పనిచేశారో ఆ పనిచేసినటువంటి సంస్థల నుంచి కూడా మిత్రులంతా, బంధుమిత్రులంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. ఏదైతే ఆర్త రోదనాల మధ్య కావలిలో ఉన్నటువంటి మధుసూదన్ రావు ఇంటి వద్ద విషాద ఛాయలు నములుకున్నాయి. మరి కాసేపట్లో ఇక్కడికి మంత్రులు వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. ప్రభుత్వ లాంఛనాలతో మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది. కావలికి సంబంధించినటువంటి హిందూ శ్మశాన వాటిక బుడంగుంట ఏరియాలో ఈ యొక్క అంత్యక్రియలు జరుగుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే పగడ్బందీ చర్యలు అయితే చేపట్టారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా ఊరేగింపు సంబంధించినటువంటి ఇక్కడ ర్యాలీగా వెళ్ళేటువంటి పరిస్థితుల్లో అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పోలీసు ప్రొటెక్ట్ అంతా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ప్రధానంగా కాశ్మీర్కి సంబంధించినటువంటి, జమ్మూకు సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క ప్రాంతంలో జరిగినటువంటి దాడులు అత్యంత కిరాతకంగా ఇప్పటికే నిన్న నైట్ నుంచి కొవ్వొత్త ర్యాలీలతో జనసేన పార్టీ అంతా కూడా 3 రోజులు ఇప్పటికే ఇటు దీనికి సంబంధించినటువంటి దినాలుగా ప్రకటించింది. దీనికి సంబంధించినటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఈ 3 రోజుల పాటు జరిపే సంతాప సభలు ఏదైతే ఉన్నాయో, సంతాప దినాలు ఏదైతే ఉన్నాయో ఈ 3 రోజులను కూడా పూర్తి స్థాయిలో కూడా పాటిస్తున్నారు. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ అంతా కూడా ఒక్కొక్కరు ఇక్కడికి చేరుకొని ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. అదేవిధంగా కావలికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే, అదేవిధంగా మరికొంతమంది ప్రముఖులు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు చంటి బిడ్డలు ఎవరైతే మధుసూదన్ రావు కుమార్తె, కొడుకు ఎవరైతే ఇద్దరు ఉన్నారో, సో 8th క్లాస్ చదువుతున్నటువంటి దత్తు అయి ఉండొచ్చు, ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి ఎవరైతే వేద ఉండొచ్చు, వీళ్ళిద్దరూ కన్నీటి పర్వంతం అవుతున్నారు. ఈరోజు తండ్రి లేడు అనే ఒక విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే తండ్రి ఇద్దరు కూడా ఫోటోషూట్కి వెళ్ళొస్తాము, మినీ న్యూజిలాండ్ పిలుచుకునేటువంటి పెహల్గామ్ ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళేసి వస్తామని చెప్పి చివరిసారి కడసారి బాయ్ చెప్పినటువంటి తండ్రి ఇంకా రాలేకపోవడంతో ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే కళ్ళ ముందున్నటువంటి తండ్రి విషాదయాత్ర అయిపోవడంతో ఒక్కసారిగా కూడా వాళ్ళు నాన్న ఇక ఎక్కడమ్మా అని అడుగుతుంటే ఆ తల్లి చెప్పలేనటువంటి బాధ, శోక సముద్రం మునిగిపోతుంది. ఎందుకంటే మనం ఒక్కసారి ఇందాకనే మనం వెళ్ళడం జరిగింది, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళు షాక్లో ఉన్నారు. మొన్నటి నుంచి జరిగినటువంటి ఏదైతే ఈ యొక్క యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో, ఈ యొక్క ప్రధానమైనటువంటి ఇంత దారుణమైనటువంటి ఘటన ఏదంటే వాళ్ళ కళ్ళ ముందు జరగడం, ఏదైతే ఆ లక్ష్మీ ప్రసన్న భార్య ఎవరైతే ఉన్నారో ఆమె కళ్ళ ముందు జరిగినటువంటి ఈ యొక్క ఫైర్ ఏదైతే ఉందో, కాల్చినటువంటి ఏదైతే ఉందో దాన్ని జీర్ణించుకోలేకపోతుంది. దాదాపు మధుసూదన్ రావు
43 బుల్లెట్లు దిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంతటి దారుణమైనటువంటి ఘటన ఎవరికి కూడా రాకూడదంటూ కూడా బంధువులంతా కూడా ఏదైతే ఒకవైపు శోక సముద్రం మునిగిపోతున్నారు. ఏదేమైనా కూడా మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలకు నెల్లూరు జిల్లాకు సంబంధించే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అందరూ ఇక్కడ పాల్గొనేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ఓట్ యూ.